ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా బాగున్నారా? దేవుణ్ణి ఉదయకాలంలో లేచి స్తుతించారా? ఆయన్ని ఆరాధించారా? ఎందుకంటే రాత్రంతా కూడా మంచి నిద్ర ఇచ్చిన వాడిగా, ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి ఈ ప్రభుదినాన సజీవులుగా మనల్ని లేపి నడిపిస్తున్న దేవుణ్ణి ఉదయకాలమునే మనము స్తుతించవలసిన వారంగా, ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. తదుపరి దేవుని మందిరమునకెళ్ళి ఈ వారమంతా, మన జీవిత కాలం అంతా ఇప్పటి వరకు ఎన్ని రకాలైన మేలులను దేవుడు మన ఎడల చేశాడో వాటన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి దేవుని స్తుతించాలి, మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసే వారంగా ఉండాలి. సో మీరందరూ కూడా మరి ఈ దినాన దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించబోతున్నారు అని నేను నమ్ముతా ఉన్నాను. రైట్. ఎందుకు దేవుని మనం ఆరాధించాలి, ఎందుకు దేవుని మనం స్తుతించాలి అంటే, ఆయన మనలను అనునిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటున్న దేవుడిగా ఉన్నాడు. ఒకానొకప్పుడు మనకు రక్షణ లేదు, లోకంలో ఉంటున్నాం, పాపంలో ఉంటున్నాము. లోకము నుంచి, పాపము నుంచి మనల్ని విడిపించిన, విమోచించిన దేవుడిగా ఆయన ఉన్నాడు. లోకములో పాపము జరిగిస్తూ జీవిస్తుంటున్న మనము కేవలము ఆయన ఉగ్రతకు మాత్రమే పాత్రలుగా ఉన్నాం. ఇంకా దేనికి కూడా మనము అర్హులం కాదు, యోగ్యులం కాదు. ఆయన ఉగ్రతకు పాత్రలుగా ఉన్నాము. పాపం వలన వచ్చే జీతము మరణము అన్నదానికి మనము యోగ్యులముగా ఉన్నాము. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన మనలను కరుణించి, మన పట్ల కృప చూపించి, ఆయన మన ఎడల చూపించాల్సిన ఉగ్రతనంతటిని కూడా తీసివేసుకొని ప్రేమించిన దేవుడిగా ఉన్నాడు, కృప చూపించిన దేవుడిగా ఉన్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఖచ్చితంగా మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అబ్బో, ఒకప్పుడు ఎంతటి నీచమైన వారం, ఎంతటి దుర్మార్గులం, ఎంతటి హేయులం, ఎంతటి అసహ్యమైన కార్యాలను జరిగించే వాళ్ళం, ఎంత మోసగాళ్ళం, ఎంత దుర్మార్గులం, ఎంత దౌర్భాగ్యులం మనం. అలాంటి స్థితిలో ఉంటున్న మనలను దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అలాంటి పాడైన జీవితంలో నుంచి దేవుడు మనల్ని ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి నడిపిస్తుంటున్న వాడిగా ఉంది కదా. సో అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు, ప్రస్తుత దినాలలో ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరలా ఇంట్లోకి క్షేమంగా రావాలి అంటే ఎంత కష్టంగా ఉంది. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, ఎక్కడ చూసినా దొమ్మీలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, కొట్టుకుంటా ఉన్నారు. ఎంతో భయంకరమైన, అపాయకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నా కూడా దేవుడు మనకు కాపుదలనిచ్చి, భద్రతనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఇప్పటికీ కూడా, ఈ సమయానికి కూడా మనము ఆరోగ్యవంతులముగా ఉంటున్నాం, ఆయుష్ కలిగిన వారంగా, సజీవులముగా ఉంటామన్నాం. దానిని బట్టి దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మన శత్రువు అపవాదైతేనేమి, ఇంకా ఇతరులైతేనేమి, మన ఎడల భయంకరమైన కుట్రలు, పన్నాగాలు పన్నుతూ ఉంటే వారి బారి నుంచి కూడా దేవుడు మనలను తప్పిస్తూ, రక్షిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటాం. ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు,
ఎంత ప్రేమ కలిగిన దేవుడో మనకు అర్థమవుతుంది కదా. ఆయన కాపు కాచే దేవుడిగా ఉంటా ఉన్నాడు, కాపుదలనిస్తుంటున్నాడు. ఆయన మనలను భద్రపరుస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. దాని కింద రాయబడుతున్నమాట, ప్రతి నిమిషము నేను దానికి నీరు గడుచున్నా. మన యొక్క వ్యక్తిగత జీవితాలకి మాటలను అన్వయించుకుంటూ పోతే అనునిత్యము కూడా ఆయన మనలను పోషిస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, రోజుకు 3 పూట్ల మనం చక్కగా భుజించగలుగుతా ఉన్నాం, ఆహారం తీసుకోగలుగుతున్నాం. దేవుని కృప. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచూ ఉన్నాను. మనకు కావలసిన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. కూడు గూడు నీడ, గుడ్డ, దేవుడు అన్నిటినీ కూడా అనుగ్రహిస్తుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు కదా. అవును కదా. అంతేకాదు, ఎవడును దాని మీదకి రాకుండునట్లు, హల్లెలూయా, ఎవడును దాని మీదకి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడుచూ ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత శ్రద్ధ చూపిస్తుంటున్న దేవుడు, ఎంతగా నీ పట్ల కన్సర్న్ కలిగిన దేవుడు ఆయన. ఎవడు కూడా నీ మీదకి రాకుండునట్లు ఆయన దివారాత్రము నిన్ను కాపాడుచూ ఉంటున్నాడు. ఎంత భయంకరమైన శత్రువులు ఉన్నారు మన చుట్టూ. ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నా అపవాది సిద్ధంగా ఉన్నాడు మింగేయాలని. మన మంచితనాన్ని, మన ఎదుగుదలను, లేకపోతే ఇంక దేన్నో చూసి ఓర్వలేని అనేక మంది మన మీద పగబట్టిన వారు ఉంటా ఉన్నారు మన చుట్టుపక్కల. అయితే ఎవడు కూడా నీ మీదకి రాకుండానట్లు దివారాత్రములు ఆయన నిన్ను కాపాడుచూ ఉంటా ఉన్నాడు. ఎరుగుతున్నావా ఈ మాట? ఎరుగుతున్నావా ఇలాంటి అనుభవం నీ యొక్క వ్యక్తిగత జీవితంలో? ఎస్, మన అందరి వ్యక్తిగత జీవితాలలో దీన్ని మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతా ఉంటా ఉన్నాం. అనేక మంది శత్రువులు మనల్ని కమ్ముకున్నా కూడా దేవుడు మన పక్షాన నిలిచి మనల్ని కాపాడుతూ ఉంటున్న దేవుడిగా ఉంటున్నాడు. ఇంకేం కావాలి రీజన్స్ దేవుని స్తుతించడానికి? పాపములో శాపంలో పడి ఉంటున్న నీకు రక్షణ కలుగజేసి, నీకు భద్రతనిచ్చి, నిన్ను అనునిత్యము పోషిస్తూ, శారీరకంగా ఆత్మీయంగా నిన్ను పోషిస్తూ, శత్రు బారిన పడకుండా నిన్ను కాపాడుతూ తీసుకొస్తుంటున్న దేవునికి ఈ ప్రభు దినాన, ఈ ఆరాధన దినాన, ఈ ఆదివారపు దినాన ఎంతైనా మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బద్ధులమై ఉంటావు. కాబట్టి దేవుని స్తుతించండి మీరు వ్యక్తిగతంగా, దేవుని స్తుతించండి మీరు సంఘముగా, సహవాసంగా. ఏమాత్రము కూడా అలసత్వాన్ని ప్రదర్శించకుండా, నిర్లక్ష్యాన్ని కలిగించకుండా దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అందరూ కూడా సిద్ధపడి ఉండవలసిందిగా మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, పొందనాలయ్యా. ఎంత నమ్మదగిన దేవుడు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడివి, మమ్మల్ని కాస్తున్న దేవుడివి, మమ్మల్ని పోషిస్తున్న దేవుడివి, మమ్మల్ని కాపాడుతూ వస్తుంటున్న దేవుడు. నీ ప్రేమను బట్టి దేవునైనా, నీ కృపను బట్టి, నీ యొక్క శ్రద్ధను బట్టి ఎంతైనా వందనాలు చెల్లిస్తాం. ఎవరైతే వారి యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీరు తెలియజేస్తుంటున్నారో వారి స్థుతులపై మీరు ఆశీనులు కమ్మని, ఇంకనూ తోడుని నడిపించమని నీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పు. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుకుంటూ ఉన్నట్లయితే మరి ఆ విషయాలను మీరు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగాను, అలాగే మీ ప్రార్థన అవసరతలు వ్యక్తిగతమైన ఏమైనా ఉన్నట్లయితే మీరు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేసే వారంగా ఉంటా ఉన్నాము అని
తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి, తెలియచేయండి, ప్రార్థన సహాయాన్ని పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.